ఇచ్చి మరి ఆ తర్వాత మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఐటీ ఎంప్లాయీస్ తరఫున మరి ఒక చరిత్రాత్మకంగా హైదరాబాద్లో గవర్నర్లైన ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు మరి విజయవంతంగా మద్దతు సభ అప్పుడు యావత్ రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న గౌరవం నమ్మకాన్ని ప్రస్ఫుటంగా 10 మందికి తెలియజేసిన సభ. ఆ సభ నిర్వహణతో మరి ఈ విజయంలో కూడా ఒక నమ్మకాన్ని ఏర్పరిచిన సభ నిర్వహణలో అత్యంత కీలక పాత్ర వహించిన వారిలో ప్రముఖంగా తేజస్వి ఉంది. తేజస్వికి ఈరోజు కల్చర్ అంటే ఐటీ నుంచి వచ్చి ఈ కల్చరు ఇదంతా కొత్త అయినప్పటికీ రాబోయే రోజుల్లో మంచి మంత్రి గారు ఉన్నారు. ఆయనకి కల్చర్ అంటే కళారంగం అన్న సంస్కృతి సాంప్రదాయాలన్న అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఈరోజు ఈ మంత్రిగా ఉంటాం. కల్చర్ గురించి ఇప్పుడు తెలుసుకొని అద్భుతంగా తను రాణించగలదు అనే నమ్మకం అందరికీ ఉంది. ఈ కల్చర్ అనే దానికి ఇప్పుడు నాటక రంగంలో మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సో వారి నిర్దేశకత్వంలో అంటే వారు కూడా ఈ రంగంలో అనుభవజ్ఞులు కాబట్టి వీరందరి గైడెన్స్తో యాక్చువల్గా కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బట్ మరి ఎందుకనో ఆ కల్చర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అసలు మన తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా కల్చర్ కిందే తీసుకురావచ్చు. సో రాబోయే రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలకి మరి పెద్దపీట వేసే దిశగా నేర్చుకుంటూ 10 మందికి కల్చర్ గురించి నేర్పుతూ మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో నాకు కూడా ఈ కల్చర్ అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువ మక్కువే కాబట్టి డెఫినెట్గా నేను చేయదగ్గ సూచనలన్నీ కూడా నేను కూడా తేజస్వికి అందజేస్తూ 1 సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి కల్చర్ క్వీన్ బిరుదు నీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తేజస్వి. సమయాభావం వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందిదా భావించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.